వరంగల్ల బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తాండ్రు టీఆర్ఎస్ పార్టీలు. జిల్లా మంత్రుల నుంచి లీడర్ల దాకా అందరూ దగ్గరుండి సౌలతులు చూసుకుంటారు. గ్రౌండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి జనాన్ని తీసుకొచ్చేదాకా పనులు ఎట్లా పంచుకొని చూసుకుంటున్నారు. పార్టీ 16వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27న వరంగల్ల పెద్ద బహిరంగ సభ పెడతాంది టీఆర్ఎస్. ఉద్యమం నుంచి పార్టీకి కలిసొచ్చిన ప్రకాష్ రెడ్డిపేట ఊర్లే మస్తు ఏర్పాట్లు చేస్తాంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, చందులాల్, జిల్లాలున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పనులను చూసుకుంటారు. సభల అన్ని సౌలతులు కల్పించే పనిని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇచ్చిర్రు. ప్రకాష్ రెడ్డిపేటల సుమారు 1000 ఎకరాల భూమిని నున్నగ చేసిర్రు. దాంట్లో 200 ఎకరాల బండ్లు పెట్టుకోవడానికి సాగు చేస్తారు. మొత్తం జాగను ట్రాక్టర్లతో దున్ని కంప కట్టె లేకుండా మనుషుల్ని పెట్టి ఎరిస్తూరు. 100 మంది పనోళ్లు అక్కడ పనిచేస్తూనే ఉన్నారు. పనుల్ని సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లాలున్న లీడర్లు దగ్గరుండి చూసుకుంటూరు. సభకు లక్షల మంది జనం వచ్చినా తక్లీఫ్ కాకుండా ఏర్పాట్లు చేస్తూరు లీడర్లు. సుమారు 200 ఎకరాల ఈ గ్రౌండ్ అంతా కూడా ఎన్ని లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చనువు చేస్తున్నారు. చూచారుగా ఇప్పుడు కనీసం ఒక 1000 మంది వర్కర్స్ తోటి స్వచ్ఛందంగా పనిచేయబోతున్నారు. అందరూ ఎంతమంది వచ్చినా ఈ గ్రౌండ్ను మౌలిక సదుపాటు చేతిలో డ్రింక్ వాటర్ కానీ ఎన్ని రకాల మౌలిక వస్తువులు ఏర్పడిన ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఎక్కువ లక్షలాది జనాంగం వచ్చి విధంగా ఈ గ్రౌండ్ అంతా చేయబోతున్నారు. సభ జరిగే జాగల కొంతమంది సొంత భూములు కూడా ఉండుతోని వాటి హక్కుదారులతోని మాట్లాడిర్రు లీడర్లు. మీటింగ్ కు స్థలాన్ని వాడుకుంటే ఇబ్బంది ఏం లేదని వాళ్ళు కూడా పేపర్లు రాసిచ్చిర్రు. ప్లాట్ ఓనర్స్ తోటి ఏం ఆటంకం లేకుండా వాళ్ళు వాలంటరీగా మీరు వాడుకోండి. ఇండ్లు కూడా ఏమైనా అడ్డం వచ్చినా, కాంపౌండ్ వాల్స్ ఏమైనా అడ్డం వచ్చినా మీరు తీసేసి వాడుకోండి అనేటువంటిది మాకు రాసి ఇవ్వడం ఒక శుభ సూచకం. పార్కింగ్ ఏదైతే అనుకుంటున్నామో మాకు 27 తారీఖు లోపల, అంటే మేము 24 ఆ తారీఖు అట్లా అనుకుంటున్నాము. అప్పటి వరకే మాకు పూర్తిగా కంట్రోల్కి వచ్చి, అంటే సఫిషియెంట్గా అందరు వచ్చి కూర్చుండేటట్టు అవుతుంది. మేము ఊహించిన దానికంటే కూడా గ్రౌండ్ మాకు చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. మీటింగ్కు 15 లక్షల మంది దాకా జనం వస్తారని అధికార పార్టీలు లెక్కలేస్తూరు.